Hi, hello, welcome to the Maths Foundation classes. Today topic is difference of sets. So difference of sets అంటే ఏంటి? మరి రెండు సెట్స్ యొక్క ఎలిమెంట్స్ని ఏ విధంగా చేస్తే డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ వస్తుంది. మనము డెఫినేషన్ చదువుదాం. ఏ సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ విచ్ బిలాంగ్ టు ఏ బట్ డు నాట్ బిలాంగ్ టు బి ఈజ్ కాల్డ్ ద డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ A and B. So for example we take A is equal to 1, 2, 3 తీసుకుందాము. B is equal to 2, 3, 5 తీసుకుందాం. సో ఇప్పుడు A మైనస్ B ఏమవుతుంది? డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అన్నప్పుడు A మైనస్ B ఏమవుతుంది? ఇట్ ఈస్ డినోటెడ్ బై A మైనస్ B ఆర్ B మైనస్ A. సో A మైనస్ B అన్నప్పుడు A Bలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ 2 ఉంది కాబట్టి 2, 2, 3 ఐడెంటిఫై చేస్తే సో మిగిలిన రిమైనింగ్ ఎలిమెంట్స్ ఓన్లీ 1 మాత్రమే ఉంది Aలో. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ A మైనస్ B. A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు 1. ఏ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ బిలాంగ్ టు ఏ అంటే ఇప్పుడు A మైనస్ Bలో ఉన్న ఎలిమెంట్ Aలో మాత్రమే ఉండాలి. డు నాట్ బిలాంగ్ టు బి. ఓకేనా? ఎలిమెంట్స్ అనేవి Bలో ఉండకూడదు. ఇక్కడ 1 అనేది బిలాంగ్స్ టు ఏ బట్ డు నాట్ బిలాంగ్స్ టు బి. A1 అనేది Bలో లేదు. ఈ విధంగా మనము A మైనస్ B చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ డినోటెడ్ బై A మైనస్ B. సో ఇక్కడ వన్ మోర్ ఎగ్జాంపుల్ హియర్ A is equal to 1, 2, 3, 4, B is equal to A మైనస్ B చేద్దాం. డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ A మైనస్ B అన్నప్పుడు ఏలో Bలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఏంటి? ఓకేనా? ఏలో Bలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఏంటి? 3, 3, 4, 4. ఏలో మాత్రమే ఉండాలి కాబట్టి A is equal to 1, 2 అవుతుంది. మరి B మైనస్ ఏ విధంగా అవుతుంది చూద్దాం. B మైనస్ ఏ అన్నప్పుడు ఎలిమెంట్స్ అనేవి Bలో మాత్రమే ఉండేటివి రాయాలి. 5 B మైనస్ అంటే ఇందులో A మైనస్ Bలో ఉన్న ఎలిమెంట్స్ ఏలోనే ఉండాలి. B మైనస్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ Bలోనే ఉండాలి. ద ఎలిమెంట్స్ విచ్ బిలాంగ్ టు ఏ బట్ డు నాట్ బిలాంగ్ టు B, దట్ ఈస్ A మైనస్ B. మరి B మైనస్ ఏ ద ఎలిమెంట్స్ విచ్ బిలాంగ్ టు B బట్ డు నాట్ బిలాంగ్ టు A. సో వెన్ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి వెన్ డయాగ్రామ్ ఆఫ్ A మైనస్ B. సో ఇక్కడ వెన్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది? మనకు వెన్ డయాగ్రామ్ అంటే గీయడం తెలుసు కదా. రెక్టాంగిల్ ఫస్ట్ రెక్టాంగిల్ డ్రా చేసి దానిలో 2 సర్కిల్స్ గీసి A B సెట్స్ తీసుకుంటాం. ఇది యూనివర్సల్ సెట్, మ్యూ అంటే యూనివర్సల్ సెట్. సో ఇది ఏలో ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు ఫస్ట్ 1, 2, 3, 4. Bలో ఏమున్నాయి? 3, 4, 5. కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 3, 4. కామన్ ఎలిమెంట్స్ ఇక్కడ ఉన్నాయి 3, 4. సో ఇప్పుడు A మైనస్ B ఏ విధంగా చెప్తారు చెప్పండి ఒకసారి నాకు. A మైనస్ B అన్నప్పుడు A మైనస్ B అంటే ఈ B సర్కిల్ని మొత్తం రిమూవ్ చేయండి. B సర్కిల్ని మొత్తం రిమూవ్ చేస్తే ఏలో మాత్రం ఏమున్నాయి? 1, 2. సో మరి B మైనస్ ఏ అన్నప్పుడు ఏ సర్కిల్ని మొత్తం రిమూవ్ చేయండి. ఏ సర్కిల్ని మొత్తం రిమూవ్ చేస్తే ఏమొస్తుంది? ఏ సర్కిల్ మొత్తం అంటే ఏ సెట్లో ఉన్న ఎలిమెంట్ను రిమూవ్ చేస్తే కామన్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేస్తే మనకు ఏమొస్తుంది? B మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ 5. అంటే B మైనస్ ఏ అన్నప్పుడు Bలో మాత్రమే ఉండాలి. అవి కామన్గా కానీ ఏలో ఉండకూడదు. కాబట్టి దిస్ ఈజ్ ద వెన్ డయాగ్రామ్ ఆఫ్ A మైనస్ B. అబ్జర్వ్ ద A మైనస్ B అండ్ B మైనస్ ఏ. ఓకేనా? సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ సెట్.